ప్రార్థన అన్నారు. ఏంటండి? 2వ అధ్యాయంలో దాగి ఉండండి అన్నారు. ఈ 3వ అధ్యాయంలో ఇన్ని 7 కార్యాలు జరగాలంటే 2 మాటలు చెప్పారు. ఒకటేమో ప్రార్థన అన్నారు, రెండోదేమో దాగి ఉండండి అన్నారు. ఆ 40 రోజుల్లో ప్రభు నాకు నేర్పించిన ఒక మాట ఏంటంటే సీక్రెట్ ప్లేస్, రహస్య ప్రదేశంలో ఉండండి. ప్రభు నాకు నేర్పింది వింటారండి. అదే మాట చెప్తున్నాను. మనందరం కూడా ఏమైనా మీకు చెప్పేటందుకు కూడా కాదు పాస్ గారు, మళ్ళీ చెప్తున్నాను. నా అనుభవాన్ని ఒక సాక్ష్యం చెప్తున్నాను. ఆ 40 రోజులు ప్రభు నాకు నేర్పిన ఒక పాఠం ఏంటంటే రహస్య స్థలమందు ఎక్కువసేపు గడపటం మనందరికీ ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరికి సరైన సీక్రెట్ ప్లేస్, దేవునికి స్తోత్రం కలుగునుగా. మనందరికీ సీక్రెట్ ప్లేస్ ఉండాలి, రహస్య స్థలం. అది మన ప్రార్థనా గది. ఒక దైవజనులు ఇలా చెప్పగా విన్నాను నేను. ప్రపంచంలో భారతదేశానికి ఎంత ఉద్యమం రావడానికి కారణం దైవజనుడు అయినటువంటి విలియం కేరీ. ఆ దైవజనుడికి ఇంగ్లాండ్లో ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు కరెక్ట్గా మన స్టేజ్ అంత ఉంటుంది అంటే ఏమండి, ఇంతే. ఆ స్టేజ్ అంత ఉంటుంది. అందులో 4-5 బ్రతకాలి. అంత మాత్రమే కాదు, ఆ పక్కన ఆయన చెప్పులు కొడతారు కాబట్టి పక్కన ఒక తోలు నానబెట్టే తొట్టె, అంటే గదంతా ఎంత వాసన వస్తుందండి తోలు అంటే, ఆ తొట్టె. అందులోనే వంటగది. ఇన్ని వంట ఒక మూల, అది కూడా ఆ తెల్లని క్లాతులతో నాలుగు చిన్న మూల తెల్లని క్లాతులతో కట్టేశారు. ఆ రూమ్లో ఒక పార్టీషన్ చేసి బయట ఏమని కుట్టారంటే ఇది నా ప్రార్థనా గది అని చెప్పారు. మామూలుగా బాసే పెట్టలేస్తే కాళ్ళు బయటకు వచ్చేస్తాయి. ఆయన మోకాళ్ళ మీద ఉంటేనే అందులో ఉండగలరు. ఇది ఆ చిన్న గదిలో ఒక 4 పక్కల 4 కర్టన్స్ కట్టి బయట ఏమని రాశాడంటే ఇది నా ప్రార్థనా గది అని రాసి ఒక తోలు తీసుకుని ఆ తోలు మీద ప్రపంచ పటాన్ని గీశారు. ప్రపంచ పటాన్ని గీసి ఆ ప్రపంచ పటంలో భారతదేశం యొక్క బొమ్మని రెడ్ ఇంక్తో తిక్కుగా గీసి ప్రతిరోజు ఆ ప్రార్థన గది కూడా కాదు, అది జస్ట్ 4 కట్టెలు. ఆ గదిలో మోకాలు వేసి ఆ రెడ్ ఇంక్తో గీసిన ఆయన మన దేశీయుడు కాదు, పక్క దేశం అయినా ఆ రెడ్ ఇంక్తో గీసినటువంటి ఆ భారతదేశం మీద రోజు చేతుల నుంచి ప్రార్థన చేశారు. ఒక్క దైవజనుడు అమాయకమైన చిన్న గదిలో 5 నివాసం ఉండాల్సిన గదిలో భయంకరమైన తోలు వాసన మధ్యలో ఒక రహస్య ప్రదేశాన్ని ఎంచుకుని తోలు మీద ప్రపంచ పట్టాన్ని గీసుకుని ఆయనకి సంబంధమైన ఒక దేశం రెడ్డింగ్తో మార్చేసి రోజు చేతి నుంచి ప్రార్థించడం వల్ల ఈరోజు 150 కోట్ల మందికి ఎంతో ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. ఒక్క దైవజనుడు రహస్య ప్రదేశంలో ఉంటే ఎంత ఉద్యమం తీసుకొచ్చాడు దేవుడు. అమ్మ, ఈరోజు భారతదేశాన్ని యుద్ధాల్లో గెలిపించిన యుద్ధ విమానాలన్నీ మ్యూజియంస్లో ఉన్నాయి. కానీ విలియం కేరీ తర్జుమా చేసిన పరిశుద్ధ గ్రంథం మన అందరి చేతుల్లో ఉండేలాగా చేశారు. అంటే ఒక్క దైవజనుడు రహస్య ప్రదేశంలో ఉంటే దేవదేవుడిని ఇందాక దైవజనుడు పలికినట్లుగా ఏ కార్యాన్నైనా మన జీవితంలో చేసేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే పాస్టర్ గారు, ఒకటి, దేవుడు మనల్ని ఎప్పుడు ఓడిపోవడానికి చేయలేదు, మనం ఎప్పుడు గెలవాలన్నది ఆయన ఉద్దేశం. ఐగుప్తు నుండి ఇశ్రాయేల్ని ఎందుకు తీసుకొచ్చాడు దేవుడు బయటికి? గెలవడానికే. కానీ వారు చాలాసార్లు ఓడిపోయారు. కారణం ఏంటంటే దేవుడితో కలిపి వారు పోరాడలేదు. ప్రకటన గ్రంథకర్త మన దేవుడి గురించి ఏమి సాక్ష్యం ఇచ్చాడంటే ఆయన జయించిన వాడు అన్నాడు. అంటే మనం గనక ఆయనతో కలిపి పోరాడగలిగితే, ఆయనతో కలిపి జయించగలిగితే, ఈ 2025 సంవత్సరంలో 1983లో ఒక క్రికెట్ మ్యాచ్ జరిగింది. అది వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్. ఇండియాకి జింబాబ్వేకి మధ్య. దేవుడి కృపలో నేను అప్పుడు పొట్ల ఆ మ్యాచ్ చూడాల. అందుకనే నేను మొన్న మధ్య చూశాను. ఆ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. ఆ క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు ఇంకొక వికెట్ పడితే ఇండియా ఓడిపోద్ది, జింబాబ్వే వరల్డ్ కప్ గెలుచుకుంటుంది. అప్పటి వరకు ఇండియా ఖాతాలో కూడా ఒక్క ప్రపంచ కప్ కూడా లేదు, అప్పుడు టీమ్ కెప్టెన్ కపిల్ దేవ్ దిగాడు. కొద్దో గొప్ప కపిల్ దేవ్కి లైట్గా బ్యాటింగ్ వచ్చు, మంచి బౌలర్ ఆయన, మీ అందరికి తెలుసు, క్రికెట్ తెలిసిన వాళ్ళకి. అయితే ఎదుటున్నాయని కూడా పెద్ద బ్యాట్స్మెన్ కూడా కాదు, నాలంటుడే. ఒక బాల్ కొడితే మళ్ళీ పరిగెత్తలేను అంత పొజిషన్, అలాంటి పరిస్థితి. కపిల్ దేవ్ ఏం చెప్పాడంటే, అమ్మా నువ్వు అవుట్ అవ్వద్దు. ఆయన చెప్పిన మాట లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పాడట, నువ్వు అవుట్ అవ్వద్దు దయచేసి, బాల్ వస్తే వికెట్లకు అడ్డం పడు, నాకు ఆడడానికి అవకాశం, నాకు ఆడడానికి ఏదో ఒకటి చేసి భారతదేశాన్ని గెలిపిద్దాం.
అని ఒక్క మాట చెప్పేసి వదిలాడు. సరే 4 బాల్ ఆడేవాడు గొప్పకున్నాడు, పక్క వెళ్ళిపోతే కపిల్ ఇంకెవరు ఆడాలి, ఈయన ఈజీగా అవుట్ చేసేస్తారు. అయితే బాల్ వేస్తున్నాడు, బాల్ పరుగు కొట్టట్లా, రన్ తీట్లా, అట్లా అడ్డం పడిపోతున్నాడు వికెట్ని. కొన్ని ఓవర్లు చూశారు, ఈలోపు ఓవర్ అయిపోగానే కపిల్ దేవ్ వచ్చేవాడు, 4-5 బంతులు ఆడేవాడు, మళ్ళీ ఆయన వచ్చేవాడు, అడ్డం పడిపోయేవాడు. జింబాబ్వే బౌలర్స్కి అర్థమైంది ఇది ఎలాగన్నా అవుట్ చేయాలని. ఏం చేశారంటే ఈసారి బౌల్ వికెట్ల మీదకి ఇట్లా ఒకసారి ఇక్కడ కొట్టారు. బాల్ 150 కిలోమీటర్ల స్పీడ్తో వస్తుంది, బంతి ఎక్కడ తగిలింది, అయినా ఆగట్లా. తర్వాత బాల్ డైరెక్ట్ డొక్కలోకి వేసాడు, దెబ్బ తగిలింది, పడిపోయాడు. అయినా కానీ సార్ ఆడతాను సార్. కపిల్ దేవ్ ఆ రోజు కన్నీటితో చెప్పాడు వరల్డ్ కప్ తీసుకున్నది. ఎక్కడ తగిలింది, ఏమన్నా బాధ ఉందా అని సార్, వద్దు సార్ ఆడతాను సార్. మళ్ళీ ఆ తర్వాత ఇంకో బాల్ వేసాడు, ఇంకో బాల్ వేయగానే కరెక్ట్గా మోకాలకి ఎక్కడ తగిలింది, నడవలేని పరిస్థితి, నిలబడలేని పరిస్థితి. అయినా అక్కడ నిలబడి అడ్డం పడిపోతున్నాడు కానీ మ్యాచ్ వదలట్లా. తర్వాత ఇంకో బాల్ వేస్తాడండి, కరెక్ట్గా ఇక్కడ తగిలిందండి హెల్మెట్కి, కింద పడిపోయాడు చాలాసేపు. వరల్డ్ కప్ అది లైవ్ అవ్వలేదు కానీ ఆ మ్యాచ్ ఇక్కడ తగలగానే కింద పడిపోయాడు. కింద పడిపోగానే కపిల్ దేవ్ అన్నాడంట, ఇది మనం చంపేసేటట్టున్నారు, వదిలే వెళ్ళిపోతాం పద, వద్దండి మీరు చాలండి సార్, గెలుస్తాం సార్, భారతదేశం వరల్డ్ కప్ వస్తుందండి అని అనగానే సరే ఇక అలా కొడుతున్నారు కానీ పొరపాటును కూడా మ్యాచ్ వదలట్లా. ఎందుకంటే పోరాడేవాడు అటువైపు ఉన్నాడు, ఆయనకి కనుక అవకాశం ఇస్తే మన దేశం అంతా గెలుస్తుందని అర్థమైంది. అందుకనే అడ్డం పడిపోయాడు, నిలబడిపోయాడు, అడ్డం పడిపోయాడు, నిలబడిపోయాడు. ఆ రోజు భారతదేశం నుండి టీవీలో రాలేదంటే మొత్తానికి దూరదర్శన్లో ఏదో ఫాల్ట్ వచ్చి ఆ రోజు ఆ లైవ్ మ్యాచ్ అవ్వలేదు. కానీ లాస్ట్కి జరిగిన విషయం ఏం తెలుసండి, ఈయన దెబ్బలు తిన్నాడు కానీ ఆ పోరాటంలో ఈయన వెనక్కి వెళ్ళకపోవడం వల్ల, ఆ పోరాడేయడానికి అవకాశం అవ్వడం వల్ల ఆయనతో పాటు ఈయనే కాదు 100 కోట్ల మంది గెలిచేలాగా చేశారు. మాట ఏంటంటే మన తరపున ప్రభు పోరాడతాడు, ఆయనతో కలిపి పోరాడితే ఆయన మనం గెలవటమే కాదు మన దేశాన్ని కూడా గెలుస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకేనండి క్రైస్తవ జీవిత అనుభవాలు గత కాలపు విజయాలతో మనం ఎప్పుడు పోల్చుకోకూడదు, ప్రస్తుత కాలపు అనుభవాలు కావాలి. హాయి పట్టణాన్ని ఎంత ఈజీగా జయించవచ్చు, అవునా కదా? కానీ వీళ్ళకి ఎరుకోని జయించిన అనుభవం చూసారా, ఆ అనుభవం ఎంత తెచ్చిపెట్టిందంటే ఈ హాయి మీదకి 2000 మంది సరిపోతారన్నా, ఎరుకోనే కూల్చేసాము దెబ్బకి. హాయ్ అంతా పిల్లలు, పెద్ద విషయం కాదు. ఈ మీటింగ్ ఎంత, ఈ దయ్యం ఎంత, ఈ ఊరంతా ఎరుకోనే కూల్చడం వల్ల హాయ్ అవని పెద్ద లెక్క. అంటే వీళ్ళకి ఏమర్థమైందంటే ఆ గత కాలం అనుభవం చూసారా, ప్రస్తుత కాలంలో ఎక్కడో ఆ జీవితంలో మనకి ప్రిపేర్ అవ్వకపోయినా వెళ్ళిపోవచ్చు, ప్రాంతం లేకపోయినా నిలబడిపోవచ్చు అన్న అది ఎక్కడైతే వచ్చిందో ఈజీగా హాయిగా జయించాల్సిన వాళ్ళు హాయి మీద ఓడిపోయారు, ఎన్ని వేల మందిని చంపేసుకున్నారు. అందుకే గత కాలపు విజయాలు ప్రాముఖ్యం కాదు, ప్రస్తుత కాలపు అనుభవాలతో 2025లో మనం పడలేదు. అలా గనక పోరాడు. నేనేమంటానంటే పాస్ గారు మళ్ళా చెప్తున్నాను, దేవుడు ఆ రోజు నాకు నేర్పింది ఏంటంటే ఎక్కువ సీక్రెట్ ప్లేస్లో గనక మనం ఉండగలిగితే, రహస్య ప్రదేశంలో ఉండగలిగితే అన్నాడు ఒకసారి గట్టి, దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. రహస్య ప్రదేశం అనండి, మనకి రహస్య ప్రదేశమే ఉండాలి. నాకు దేవుడు నేర్పింది ఆ రోజు మనకి రహస్యాలు ఉండకూడదు, కానీ రహస్య ప్రదేశం ఉండాలి. అందుకే దైవజనుడు ప్రస్తావిస్తూ ఆకాను గురించి ప్రస్తావించాడు. పరిశుద్ధాత్మ నాతో మాట్లాడలేదు. యెహోషువ గ్రంథంలో ఆకాను అనండి, రాహాబు అనండి. ఈ కాంట్రాస్ట్ భలే ఉంటుంది, ఇద్దరు ఉంటారు, ఆకాను రాహాబు. ఆకాను సైనికుడు, రాహాబు వేశ్య. ఆకానుకు వాగ్దానాలు ఉన్నాయి, వేశ్య జీవితం అంతా ప్రళయం. ఆకాను ఎంత స్థాయికైనా వెళ్ళగలడు, రాహాబు జీవితం క్వశ్చన్ మార్క్. ఆకాను తన ఇంటిని అంతటిని దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి తీసుకెళ్ళగలడు. ఆకాను తన శరీరాన్ని అమ్ముకుంటేనే బ్రతుకుతుంది. కానీ మీకు క్వశ్చన్ తెలుసండి, ఆకాను ఏదైతే దాయకూడదో సీక్రెట్ తన జీవితంలో పెట్టుకున్నాడు. తన జీవితంలో రహస్యం ఉండటం వల్ల తన కుటుంబాన్ని చంపుకున్నాడు. రాహాబు ఒక రహస్య ప్రదేశంలో దైవజనుడిని దాచిపెట్టడం వల్ల తన కుటుంబాన్ని అంతటిని కాపాడుకుంది. అసలు అది తీసేస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో పేరు సంపాదించుకున్నాడు. ఎక్కడ ఆకాను, ఎక్కడ రాహాబు?
వీళ్ళిద్దరూ ఎందుకు, ఒక ఆయనేమో కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన ఆయన చంపుకున్నాడు, కుటుంబాన్ని చంపుకోవాల్సిన కాపాడుకుంది. ఎందుకు కాంట్రాస్ట్ అయింది, ఎందుకు తేడా వచ్చిందంటే ఈయన లైఫ్లో సీక్రెట్లు ఉండిపోయాయి, ఈమె లైఫ్లో సీక్రెట్ ప్లేస్ ఉంది. ఈయన దగ్గర రహస్యాలు ఉన్నాయి, ఈమె దగ్గర రహస్య ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో దేవుడితో పెనుగులాడటం ప్రారంభించాడు. అందుకే నాకు నా ప్రభు ఆ రోజు నేర్పించింది ఏంటంటే, రహస్య ప్రదేశంలో ఎక్కువసేపు కనుక మనం బ్రతకాలి. ఇందాక దైవజనుడు ప్రస్తావిస్తూ మత్తయి సువార్త 6వ అధ్యాయాన్ని ప్రస్తావించాం. అందులో దేవుడు 3 రహస్యాలు చెప్పారు. ఎన్ని రహస్యాలు అంటే, దైవజనుడు చెప్పిన మాటని చెప్తున్నాను. 3 రహస్యాలు ఉంటాయి. అందులో నెంబర్ 1, మన ప్రార్థన రహస్యంగా ఉండాలి అన్నాడు. 2, మన ఉపవాసం రహస్యంగా ఉండాలి. 3, మన అర్పణ రహస్యంగా ఉండాలని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మానవ జీవితంలో అంటే 3 పాపాలు ఉంటాయి. 1 ప్రౌడ్ అన్నట్టు, అంటే గర్వం. 2 లస్ట్ అన్నట్టు, చాలత్వం. 3వది ఏంటంటే గ్రీడీ, అంటే దురాశ. ఈ 3 పాపాలను జయించాలంటే ఈ 3 రహస్యాలు ఉండాలి మనకి. ప్రౌడ్ని జయించాలంటే ప్రేయర్ ఉండాలి. లస్ట్ని జయించాలంటే శరీరాన్ని నలగొట్టుకుని ఫాస్టింగ్ ఉండాలి. గ్రీడీ, దాన్ని జయించాలంటే గివింగ్ ఉండాలి మనకి. నా మాట మీకు అర్థమైతే ఒకసారి ఆమెన్ అంటారు. చాలా మంది ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాం తెలుసండి? ప్రౌడ్, గర్వం ప్రార్థన చేయనవద్దు. ఆ గర్వాన్ని కనుక జయించాలంటే మనకి రహస్య స్థలంలో చేతులెత్తే అనుభవాలు ఉండాలి. 2, ఎందుకు మాట్లాడితే మన తలంపులు బలహీనపడి, నాతో సహా నేను నేర్చుకుని మీకు చెప్తున్నాను. ఎందుకు నేను పదే బలహీనపడిపోతున్నాను, ఎందుకు చూపు ద్వారా పాపంలో పడిపోతున్నాను, ఎందుకు తలంపుల ద్వారా బలహీనపడిపోతున్నాను, ఎందుకు ఇలా అయిపోతున్నాను అని ప్రభు దగ్గర ఆ రోజు నేను అడిగిన ఒక కారణానికి ప్రభు నాకు నేర్పించిన పాఠం అంతే. ఆ గర్వం, కొంచెం గర్వంగా లేకపోతే ఏదో ఎమోషన్గా నేను ఉండేవాడిని. యథార్థం ఒప్పుకుంటున్నాను, నేను నిజం చెప్తున్నానండి. ఆ 40 రోజులు ప్రభు నాతో మాట్లాడి, ఈరోజు నాలో ఏ ఎమోషన్స్ లేవు. అసలు ఈరోజు నన్ను ఎవరన్నా పట్టించుకున్నా, ఇదివరకు ఎవరన్నా పట్టించుకోకపోతే బాధ అనిపించేది. ఏం నన్ను పట్టించుకోవట్లేదు అలా అనిపించేది. నాకు దైవజనం చెప్పారుగా, ఏం నా పేరు చెప్పట్లేదు ఏంటి అలా అనిపించేది. యథార్థం చెప్తారు దేవుని సన్నిధిలో. అసలు ఈరోజు నాది ఏ విధం, ఎందుకంటే ఈ 2-3 నెలలు అలాంటి అనుభవాలు కూడా ప్రభు తీసుకొస్తున్నాడు. కొన్ని చోట్ల ఎప్పుడు పట్టించుకునే వాళ్ళు ఈ మధ్య పట్టించుకోవడం మానేశారు. నేను దేవునికి ప్రభు థ్యాంక్ యూ జీసస్, అంటే నేను రహస్య స్థానంలో ఉన్నాను. ఎస్, ఐఎమ్ హ్యాపీ, నాకు సంతోషం. నేను దాగున్నాను, నేను రహస్యంగా బ్రతుకుతున్నాను, రహస్య ప్రదేశంలో నాకు ఇప్పుడేం సీక్రెట్స్ ఏమి లేవు, కానీ సీక్రెట్ ప్లేస్ ఇచ్చాడు దేవత. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రేయర్ ప్రౌడ్నెస్ చంపేస్తుంది. ఫాస్టింగ్ శరీరాన్ని నలగొట్టుకోవడం చూసారా, అదేంటంటే మనలో ఉన్న లస్ట్ అంతని తీసేస్తుంది. అమ్మ, మన గివింగ్ ఉంటుంది చూసారా, అది మన గ్రీడీనెస్ అంతని తీసేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన జీవితాన్నే ప్రభుకి ఇచ్చేసామండి. మన డబ్బులో లెక్క అంటే మనం ప్రతి ఒక్కదాన్ని ప్రభు కోసం దారిపోసే కదా ఇక వెంబడి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే పాఠం ఏంటంటే నిశ్చయంగా మనందరికీ సీక్రెట్ ప్లేసే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకే పౌలు గారు కూడా మీరు ఎలా కట్టబడాలి అని అన్నప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాడు. బంగారం అన్నట్టు, వెలగల రాళ్ళు అన్నట్టు, ఆ తర్వాత కర్ర, కొయ్యకాలు, చెక్క. మీరు బాగా చూసుకోండి, కొయ్యకాలు, చెక్క, కొయ్యకాలు, చెక్క ఇవన్నీ మనకు కనబడతాయి. కానీ బంగారం, వెలగలరాలు కనపడవు. ఎక్కడ ఉంటాయి? భూమిలో రహస్యంగా సీక్రెట్ ప్లేస్ లో ఉంటాయి. ఆమె అన్నారా అందరూ? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు చెక్కకి ఎక్కువ వాల్యూ ఉంటుందా, కొయ్యకాలకి ఎక్కువ వాల్యూ ఉంటుందా? దాగి ఉండి సీక్రెట్ ప్లేస్ లో ఉన్న బంగారానికి ఎక్కువ వాల్యూ ఉంటుందా? అందుకే 6x6 మాంసం చేసుకొస్తారు. 6x6 ఉంగరం కొంటారా? ఏమండి, ఇప్పుడు 8x8 గుమ్మం చేస్తాం, 8x8 గొలుసు చేసుకొస్తామా? ఎందుకంత? అవునా కదా? అవసరంలా. బంగారం ఎక్కడున్నా బంగారమే. దేవుడు అన్నాడు, ఒకరోజు అగ్నిలో పరీక్షిస్తాను అన్నాడు. అగ్నిలో పరీక్షించగా నిలబడిన వాడు జీతం పొందుకుంటాడని చెప్పాడు. స్వయంగా పౌలు గారు రాశారు. ఆ రోజు అగ్నితో పరీక్షిస్తే పొయ్యికాలు కాలిపోతాయి, చెక్క కాలిపోతాయి, అన్నీ కాలిపోతాయి. రహస్యంగా అప్పుడు దాకా సీక్రెట్ ప్లేస్ లో దాగున్న బంగారం మాత్రం మెల్లమెల్ల మెరిసిపోయేలాగా చేస్తాడు. అందుకే నా ప్రార్థన, ప్రభు నాకు నేను మళ్ళా చెప్తున్నాను, అది ఈ కాంట్రాస్ట్ అంటే నాకు మహా ఇష్టం. వష్టి అనండి, ఎస్తేరు, మళ్ళీ వష్టి,
వష్టి, ఎస్తేరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇద్దరు రాజు పనే చేసింది. బ్యాంకెట్ హాల్ వర్క్ చేశారు వష్టి. బ్యాంకెట్ రాజు కోసం చక్కగా మంచి భోజనం ఏర్పాటు చేయటం, ఆ మర్యాదలు చేయటం, వష్టి కూడా దేవుని పనే చేసింది. దేవుని రాజ్యం పనిలోనే ఉంది. కానీ ఎస్తేరు ఈ బ్యాంకెట్ హాల్ ఈ దేవుని రాజ్యపు పనిలో లేదు, కానీ దేవునితో ఎక్కువ గడపడం ప్రారంభించింది. అందుకని వష్టి తన పొజిషన్ కోల్పోయింది. దేవునితో రహస్య స్థానంలో గడిపిన ఎస్తేరు దేవునికి దగ్గరగా చేరగలిగింది. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈ సంవత్సరం నా ప్రార్థన ఏంటంటే, నిశ్చయంగా ఇందాక దైవజనం చెప్పినట్లుగా ప్రార్థనా జీవితం, రెండోది దాగి ఉన్న జీవితం, ఆ 3 అధ్యాయాలు అన్ని కార్యాలు మన అందరి కోసం చేయబోతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు గొల్యాతు చెలరైపోతున్నాడు. నేను ఒక్కలాను ఉంటే రండి, ఆ మీదకి రండి అన్నాడు. అందరూ దావీదు యొక్క అన్నదమ్ములు అందరూ బెదిరిపోతున్నారు. చివరికి సౌలు కూడా బెదిరిపోయాడు. అందరూ బెదిరిపోతే దావీదు ఇలా అంటాడు, సౌలు రాజా నన్ను పంపి నేను చంపొచ్చేస్తాను అన్నాడా లేదా అని అంటే, వెంటనే సౌలు ఏమన్నాడు, ఇదిగో నువ్వు బాలుడివి, అతడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేస్తున్నాడు. నీ వయసు నుండి యుద్ధం, నీ బలం ఏంటి, ఆయన బలం ఏంటి, నీ ధైర్యం ఏంటి, ఆయన ధైర్యం ఏంటి, అసలు నీ సామర్థ్యం ఏంటి, ఆయన సామర్థ్యం. నాకు దైవజనుడు మాట్లాడుతూ ఒక ప్రసంగం అవ్వగానే దేవాదేవుడు అందరినీ బలపరిచేశాడు. వెంటనే దావీదు కూడా ప్రసంగం చేశాడు. ఏమని, రాజా అని సౌలుతో చెప్తున్నాడు, ఆయన బలం గురించి నాకు తెలియదు, నీ బలం గురించి నాకు తెలియదు, మా అన్నదమ్ముల బలం గురించి నాకు తెలియదు, అయితే నా బలం చెప్తాను వినోటం మొదలెట్టాడు. ఏంటి నీ బలం అని అంటే, అరణ్యమందు అనగా చీకటి గదిలో, అనగా ప్రార్థన గదిలో నా తండ్రి మందుని మేపుచుండగా ఎలుగుబంటి ఒకటి వచ్చింది, సింహం ఒకటి వచ్చింది, ఆ రెండింటి నుండి నన్ను విడిపించిన వాడు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుల చేతుల నుండి కూడా కాపాడడానికి సమర్థుడు. దావీదు నీ బలం ఎక్కడుందయ్యా? సీక్రెట్ ప్లేస్లో ఉందండి, రహస్య స్థలంలో ఉందండి. చాలా మంది అండి ఈరోజు బలం ఎందుకు కోల్పోతారు తెలుసండి? సీక్రెట్ ప్లేస్ లేక, వాళ్ళ రహస్యాన్ని కోల్పోవటం వల్ల. ఏంటి సార్ సంసోన్ ఏంటి చిన్న విషయాన్ని? సంసోన్ అంటే నిలబడితే ఎదుటి శత్రువులు నిలబడినిచ్చేవాడు. నాకు తెలిసి పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ మరలా ఈ సంవత్సరం బైబిల్ చదవడం ప్రారంభించి ఉంటారు. చూడండి, అలాంటి అభిషేకులు అక్కడ కనపడతాడు. అలాంటి అభిషేకం కలిగిన వారు లేరు. అసలు ఒక చిన్న కోడిని పట్టుకోవడానికి మనం ఎంత పరుగులేస్తాడు, అలాంటి 300 లక్కలు పట్టుకుంటాడా, తోకలు ముడేసేస్తాడా, నిప్పంటించేస్తాడా? అయ్యి బాబోయ్, అసలు ఏం అభిషేకం ఉంటుంది? గ్లౌజ్ లేకుండా సింహాన్ని చీల్చేస్తాడా? అంటే గాడిద ఎంత, దాని తలకాయ ఎంత, దాని దవడ ఎంత, దవడ ఎముక ఎంత, పచ్చి గాడిద దవడ ఎముక పట్టుకుని 1000 మందిని అసలు ఏం అభిషేకం ఉంటుంది? సంసోను అసలు అంత బలం ఎలా కోల్పోయావయ్యా అని అంటే, సంసోను ఏం చెప్తాడు తెలుసా? తన రహస్యాన్ని కోల్పోయాడు, బలం పోయింది. చాలామంది ఎందుకు బలహీనపడిపోతున్నామంటే, మన సీక్రెట్ ప్లేస్ కోల్పోవటం వల్ల ఆ బలాన్ని కోల్పోతున్నామేమో. ఆ బలాన్ని అందుకే దావీదు అన్నాడు, అరణ్యమందు చీకటి గదిలో, ప్రార్థనా గదిలో. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అక్కడ మేపుచుండగా వాటన్నిటి నుండి నన్ను విడిపించిన దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుని చేతుల నుండి కూడా నన్ను విడిపించడానికి సమర్థుడు. నా ప్రార్థన ప్రభుతో కలిపి పోరాడగలిగితే అనండి ఒకసారి. అందుకేనండి పరిశుద్ధ గ్రంథంలో యుద్ధానికి వెళ్ళే వారికి బ్రెస్ట్ ప్లేట్లే ఇచ్చాడు. బ్రెస్ట్ ప్లేట్ ఇక్కడే ఉంటుంది. ప్లేట్ కవచం ఎక్కడ ఉంటుంది? యుద్ధ కవచం ముందు భాగంలో ఉంటుంది, వెనకేం ఉండదు, కట్టడమే. మన బ్రెస్ట్ ప్లేట్ ఎక్కడ ఉంటుంది అంటే ముందు భాగంలో ఉంటుంది. మనం ముందుకు వెళ్తే మహా అయితే ఒక బాణం పడుతుంది. అది ఎక్కడ పడుతుంది? ఈ ప్లేట్కి తగిలి కింద పడిపోద్ది. అది వెనక్కి పారిపోతే యుద్ధంలో వెనక ఏమన్నదు, గుచ్చుకుపోద్ది. పరిణామస్థానం మనందరికీ తెలుసు. ఈ పోరాటం, ఈ విశ్వాసం. నా ప్రార్థన, మనం ముందుకు వెళ్తుండగా మనం రహస్య ప్రదేశంలో ప్రభుతో కలిపి పోరాడుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. నిజమండి,
కొన్నిసార్లు మనకి అసలు ప్రభు నా ప్రార్థన వింటున్నాడా, ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తాను. కొన్నిసార్లు మనకి ఏం అనిపించదు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తున్నాం, అరే ఆయన సన్నిధిని ప్రజెన్స్ని ఫీల్ అవ్వలేము. ఇంత ప్రార్థన చేస్తున్నాను, ఏంటి దేవుని సన్నిధి రావట్లేదు, ఎంత ప్రార్థన చేస్తున్నాను, నాకు ఏమి దర్శనం రావట్లేదు, ఎంత ప్రార్థన చేస్తున్నాను. ఇంత దైవజన్ చెప్పారుగా, 4 నెలల ప్రార్థన చేశాడు, ఒక్క కళ లేదు. 4 నెలల ప్రార్థన, ఒక్క దర్శనం లేదు, ఒక్క ప్రవచనం లేదు, కనీసం ఒక్క మాట, ఒక్క అభయం కూడా లేదు. అయినా ప్రార్థన ఎందుకో తెలుసండి, మనకు ఏమి అనిపించకపోవచ్చు, కానీ అప్పటికే దేవుడు మన ద్వారా పనిచేయడం ప్రారంభిస్తాడు. గొంతు ఎండిపోతుంది పాస్టర్ గారు, 40 రోజులు ఉపవాసం ఉన్నాం, మాకు ఏమనిపించదు. కాదు, మీ గొంతు ద్వారా ఆయన పని చేయడం ప్రారంభించాడు. అప్పటికే శరీరం నల్లగొట్టబడిపోతుందండి, కానీ ఏ మాత్రం ప్రయోజనం కనిపించట్లేదండి. కానీ మీలో తను మహిమపరచుకోవటం ప్రారంభించాడు. 40 పగలు 40 రాత్రులు మహిమ గల దేవుడితో కొండ మీద మాట్లాడి దిగి వస్తున్నాడు మోషే. దేవుడు అన్నాడు, నీ పిల్లలు ఎదురు చూస్తున్నారు, వెళ్ళు మోషే అని అంటే, అమ్మా ఆ పిల్లల కోసం ఆయన దిగి వస్తుండగా వీళ్ళందరికి ఆశ ఏంటంటే దైవజనుడు వస్తున్నాడు, నాయకుడు వస్తున్నాడు, తండ్రి వస్తున్నాడు, ఒక్కసారి వెళ్ళి చూద్దాం అని చెప్పి నెమ్మదిగా వీళ్ళు ఎదురంటున్నారు. ఆయన అలా వస్తున్నాడు. మహిమ గల దేవుడు వెళ్ళిపోయాడు, మహిమ గల మేఘం వెళ్ళిపోయింది. మోషే కిందకి తన బిడ్డల దగ్గరికి వస్తున్నాడు. బిడ్డలందరూ కూడా ఆయన చూడడానికి ఎదురు వెళ్తా ఉన్నారు. 40 పగళ్ళు అయిపోయింది ఆయన స్వరం విని, 40 రాత్రులు అయిపోయింది ఆయన ముఖం చూచి, 40 పగళ్ళు 40 రాత్రులు మహిమకల దేవునితోనే సహవాసం చేశాడు. అలా దిగిరాగానే 40 రోజుల తర్వాత ఆ దైవజనుడి ఆ ముఖాన్ని, వాళ్ళ తండ్రి ముఖాన్ని, వాళ్ళ నాయకుడి ముఖాన్ని చూడడానికి వెళ్ళిన వీళ్ళందరికీ మోషే ముఖం కనపట్ల చూస్తున్నారు. అది చూశాడు యెహోషువ. అది చూసి సేవ చేస్తే ఇలా చేయాలి. మన నాయకుల్లో ఏ మహిమ ఉందో అదే మహిమ మన మీద ఉండాలి. మోషే చెప్తే సృష్టి మాట వింటే మన మాటకు కూడా సృష్టి వినాలి అని చెప్పి ఆ రోజే నిర్ణయించుకుని, నిర్మాకాండం 33 అనుకుంటా, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, 33:11 యెహోషువ ఎందుకంటే ఆ మూలకెళ్ళి ఏడవటం ప్రారంభిస్తాడు. ప్రత్యక్ష గుడారాన్ని కట్టాడు మోషే. కట్టేగానే ఆ షకిన మహిమ మీద దేవుడు దిగి వచ్చాడు, మోషేతో మాట్లాడాడు. ప్రజలందరూ వచ్చి దండం పెట్టుకున్నారు, ప్రజలందరూ వెళ్ళిపోయారు. దేవుడు కూడా మోషేతో ఏమన్నా, మోషే నువ్వు కూడా ఇంటికి వెళ్ళిపో, రేపొద్దున మాట్లాడుకున్నాడు. అందరూ ప్రత్యక్ష గుడారాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. 33 అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు. షకిన మహిమ మేఘం లేదు అక్కడ. ప్రజలందరూ దండం పెట్టుకుని వెళ్ళిపోయారు, మోషే కూడా వెళ్ళిపోయాడు, అందరూ వెళ్ళిపోయారు. కానీ యెహోషువ మాత్రం అదిగా మూల కూర్చొని ఏడుస్తూనే ఉన్నాడు. నాకు మహిమ నాయన, ఆ సీక్రెట్ ప్లేస్లో అక్కడే ఏడుస్తూ ఉన్నాడు. మోషే చేసిన పరిచయం నేను చేయాలి, మోషేలో ఉన్న మహిమ నాకు కావాలి, మోషేకి సృష్టి ఉన్నట్లు నా మాటను కూడా సృష్టి వినాలి అని ఏడవటం ప్రారంభించాడు. దేవుడు అది చూశాడు. మోషే వెళ్ళిపోయే టైం వచ్చింది, రిటైర్మెంట్ టైం వచ్చింది. దేవుడు మోషే దగ్గరికి వచ్చాడు. మోషే అన్నాడు, ఏంటి ఇగో నువ్వు నా దగ్గరికి వచ్చే సమయం అయిపోయింది నాన్న అన్నాడు. సరే ప్రభా, ఎస్ లార్డ్, వచ్చేస్తున్నాను. మరి అంటే రెడీ చేసాను. ఇప్పుడు పాటలు వచ్చాడు, ప్రసంగం వచ్చి చెలరైపోతాడు అన్నాడు. అన్నాడు. మోషేతో దేవుడు అన్నాడు, ఇదిగో మీరందరూ మందిరాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు, ప్రజలు వెళ్ళిపోయారు, నువ్వు వెళ్ళిపోయావు, నేను వెళ్ళిపోయావు, అందరూ మందిరాన్ని వదిలిపెట్టేసిన ఆ మూలకొచ్చిన మహిమ కొరకు ఏడ్చాడు ఆ రోజు యెహోషువకి నీ స్థానంలో పోతున్నాను మోషే అన్నాడు. మోషే అన్నాడు, ఇచ్చేనాయన అన్నాడు. ఏమి నమ్మకంతో అండి. అందుకనుకుంటే దేవుడు అని అంటాడు, నా ఇల్లంతటిలో మోషే నమ్మకస్తుడు అని. అందుకే అని అంటుంది. అందుకే కీర్తనకాడు 99 కీర్తన మాట్లాడుతుంటాడు, ఆ ప్రార్థించిన వారిలో సమయను ఉండెను, మోషే ఉండెను, అహరోను ఉండెను. వారు ప్రార్థించగా దేవుడు వారికి వస్తారు. అందుకే దేశంలో నమ్మకస్తులు అందరి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరు మోషే చూస్తున్నారు, ఏంటో పరిస్థితి, ఏంటో క్వశ్చన్ మార్క్ అర్థం కాదు. పిల్లలు ఉన్నారు, కుమారులు ఉన్నారు, బిడ్డలు అందరూ అక్కడే ఉన్నారు. కానీ దేవుడు వచ్చాడు, స్వయంగా వెళ్ళాడు. ఎవరిని? మోషే బిడ్డల దగ్గరికి వెళ్ళా, మోషే కన్న బిడ్డల దగ్గరికి వెళ్ళా, లేకపోతే వాళ్ళ దగ్గరికి ఉన్నంతకాలం సనుక్కున్న ఎవరి దగ్గరికి వెళ్ళా. ఆ రోజు రహస్య ప్రదేశంలో ఇచ్చాడే, నేరుగా యెహోషువ దగ్గరికి వెళ్ళి అన్నాడు, యెహోషువ మోషేకు తోడై అన్నట్లు నీకు కూడా తోడుకుంటాను. నీ బ్రతుకు దినములన్నిట ఎవరిని ఎదుట నిలబడకుండా చేస్తాను, పద నేను నిమ్మెనని పెంచాలి అని చెప్పాడు. 31 యుద్ధాలు చేసి
ఒక్క యుద్ధంలో కూడా ఓటమిని చూడకుండా స్వాస్థ్యాన్ని అలవాగ్గా పంచిపెట్టిన దైవజనుడు అండి ఆయన. నా ప్రార్థన ప్రభు నాకు నేర్పిన ఈ పాఠాన్ని మీతో పంచుకోవడానికి ఒక సాక్షి రూపంలో పాస్కర్ మరలా మీ ఎదుట, ఎందుకంటే ఇక చాలా ప్రపంచవ్యాప్తంగా దేవుని చేతులు వాడపడుతున్న దైవజనులు అందరూ ఉన్నారు. మీ అందరూ ఎదుట ఈరోజు నిలబడ్డే కృపనే అవకాశాన్ని ప్రభు నాకు ఇచ్చారు. అయితే ప్రభు మనందరితో ఒక మాట ఏంటంటే ఆ సీక్రెట్ ప్లేస్ అని ఒకసారి గట్టిగా, భారతదేశానికి ఎంత ఉద్యోగం ఎలా వచ్చిందంటే ఆ రహస్య ప్రదేశం నుండి వచ్చింది. మనం కూడా నమ్ముదాం, మన ప్రాంతాలకు కూడా అదే వచ్చేమో, మన రహస్య స్థానం నుంచి రాబోతుంది. దేవాదేవుడు ఆ కృప మనందరికి అనుగ్రహించి ముందుకు నడిపించును కాక. మళ్ళా నేను నమ్ముతున్నాను దైవజన్ నిన్న పలికిన ఆ 1వ అధ్యాయంలో ప్రార్థన, ఆ 2వ అధ్యాయంలో దాగి ఉన్నతనం, ఆ తర్వాత ఆ బలం పొందుకున్న పరిస్థితి, ఆ 3వ అధ్యాయంలో 7 ఆశీర్వాదాలు నాతో పాటు మనందరి పరిచయంలో కూడా దేవుడికి స్తోత్రం కలుగునుగా. నాకు చక్కని మాట చెప్పారు. ఆయన ప్రార్థనలో ఉంటే చాలు దేవుడు వేరొకరి ద్వారా ఇటుకలు ఎత్తిచ్చాడు. దేవుడు, నేను కూడా సంపూర్ణ సంఘ పరిచయానికి వచ్చి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిందండి. ఒక దగ్గర ఒక బ్రాంచ్లో మందిరం కడుతున్నాను. నేను బయట ఉన్నప్పుడు అసలు ఒక్క పని కూడా కదల్లా. మందిరం కట్టాలి చాలా ఆశతో డబ్బులుండే, అయినా పని అయ్యేది కాదు, పని జరిగేది కాదు. ఒక మంచి సాక్ష్యం ఏంటంటే ఎప్పుడైతే 40 రోజులు అలా గదిలోకి వెళ్ళిపోయానో బయటకు వచ్చేసరికి మందిరం దాదాపు 80% కట్టడం ముగించడం కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఒకటే, నేను మళ్ళా కొత్తగా మాట్లాడలేదు, దైవజన్ చెప్పిన మాట, ఆ రహస్య, ఆ స్థలం, ఆ సీక్రెట్ ప్లేస్ అనండి. నో సీక్రెట్స్ అందం ఒకసారి గట్టి. నో సీక్రెట్స్, ఓన్లీ సీక్రెట్ ప్లేస్. నో రహస్యాలు, ఓన్లీ రహస్య ప్రదేశం. మనకి రహస్యాలు ఉండొద్దు, ఆమె అన్నాం. రహస్య ప్రదేశం మాత్రం అందరికి ఉండాలి. అందులోంచే ఎక్కువ మనం అందరూ గడపాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన ఈ మధ్య కోన శౌరిబాబు గారు చెప్తుంటే నేను ఒక మాట విన్నాను. ఇజ్రాయెల్ దేశం దగ్గర ఒక బాంబు ఉందంట. ఆ బాంబు మన ఫోన్ అంత ఉంటుందట. ఎంతండి? ఈ ఫోన్ అంత ఉంటుంది, హైడ్రోజన్ బాంబు. దాన్ని ఒక సీక్రెట్ ప్లేస్లో దాచిపెట్టారట. ఎక్కడ ఉంటుంది ఎవరికి తెలియదు, ఒక సీక్రెట్ ప్లేస్లో దాచిపెట్టేశారట. ఎందుకు అలా దాచేశారు సార్ అని అడిగితే ఆయన చెప్పిన మాట, ఒక్కసారి వాళ్ళు దర్జాగా సరదాగా ఊరికే రిమోట్ కార్ ఆడుకున్నట్టు ఒక రిమోట్ తీసి ఆ హైడ్రోజన్ బాంబులు బయటకు తీసి అలా పెడితే ఈ ప్రపంచాన్ని 17 సార్లు బూడిచ్చేసేయచ్చట. ఎంత ఫోన్ అండి, ఎంత ఫోన్. ఎక్కడ ఉంచారు? రహస్య ప్రదేశం. దాన్ని సరదాగా బయటికి తీస్తే ఎన్నిసార్లు బ్లాస్ట్ చేయొచ్చు? 17 సార్లు. దేన్ని? ఇజ్రాయెల్ ప్రపంచం అంతటిని ఎన్నిసార్లు కాల్చవచ్చు? 17 సార్లు పూడికి చేయొచ్చు. ఆయన అంటూ చివరిగా అన్న మాట ఏంటంటే, ఆ హైడ్రోజన్ బాంబు కన్నా శక్తివంతమైంది మోకాళ్ళ రహస్య ప్రార్థన జీవితం. ఆ కృప ప్రభు మనందరికీ 2025లో దేవుడితో పోరాడ, అది మర్చిపోద్దు మనందరం అండి. ఆ జీవించు వారితో కలిపి పోరాడే భాగ్యాన్ని కృపను ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఒకసారి అలా కళ్ళు మూసుకుందాం. కరుణతో వాక్యాన్ని పంపించిన, కలవరమంతా తొలగించిన, కరుణతో వాక్యాన్ని అందరూ చప్పట్లు కొడుతున్నారు. కలవరమంతా తొలగించిన నీ కార్యము ప్రకటింతుడు. అందరూ ఈ కార్యము ప్రకటింతుడు, నీ సేవ జరిగింతుడు. యేసయ్యా నీ సేవ జరిగింతుడు. ఎన్ని కష్టాలైనా బెదరదు, ఎంత బాధైనా వెనుదిరుగదు. అందరూ చూద్దాం. ఎన్ని కష్టాలైనా బెదరదు, ఎంత బాధైనా వెనుదిరుగదు. నా నమ్మిక నీవు మాత్రమే. పాడదాం. నా నమ్మిక అందరూ నేనెప్పుడు నిలువను. యేసయ్యా
బ్రతికించిన ఈ వివరింతును, ఈ కార్యము వివరింతును, నీలోనే ఫలింతును, యేసయ్యా నీలోనే ఫలింతును. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను, ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి, ఆరాధన స్తుతి, ఆరాధన స్తుతి, ఆరాధన స్తుతి, ఆరాధన స్తుతి, ఆరాధన స్తుతి, ఆరాధన స్తుతి. అందరూ స్వరమెత్తి చప్పట్లు కొడుతూ చివరికి యేసయ్యా, 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 ఓ యేసయ్యా. అందరూ ఒక తీర్మానం తీసుకుందాం. రహస్య ప్రదేశంలో ఉంటాను ప్రభా, ఈ రోజు నుంచి నా ప్రార్థన బదిలో గడుపుతాను ప్రభా, రహస్య స్థలంలో బ్రతుకుతాను ప్రభా, రహస్య స్థలంలో నీ చేతి పట్టుగా చిక్కుతాను ప్రభా. యెహోషువ దేవుడు నీవే నాయన. ఓ యేసయ్యా, రమణమ సదనమ, మా రహస్య స్థలంలో బ్రతుకుతాను. ఒక తీర్మానం తీసుకుందాం. దాగి ఉంటాను నాయన, దాగి ఉంటాను ప్రభా, రహస్య స్థలంలో ఉంటాను ప్రభా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఒక తీర్మానంతో బయటికి వెళ్తాం ఈరోజు. రహస్య స్థలంలో ఎక్కువసేపు గడుపుతానయ్యా, ఏకాంత ప్రాంతంలో ఎక్కువసేపు గడుపుతానయ్యా. అరణ్యమందు, ఇదిగో రహస్య స్థలం అందు, ఇదిగో ప్రార్థన గదిలో నా తండ్రి వందను మేపుచుండగా, ఓ శివుడు వచ్చిన, ఎలుగుబంటి వచ్చిన, ఓ గొలియాతు నుంచి నడిపించిన దేవుడు సమర్థుడు. ఆరాధన స్తుతి, ఆరాధన, ఆరాధన స్తుతి, ఆరాధన, ఆరాధన స్తుతి, ఆరాధన స్తుతి, ఆరాధన, 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 ఆరాధన స్తుతి, ఆరాధన స్తుతి, ఆరాధన.